వెల్కమ్ టు మై ఛానల్. ఈ దివాళీకి మీ నోటిని తీపి చేస్తూ మరింత తీయని వేడుక చేసుకోవడానికి ఇవాళ ఆలివ్ మిఠాయి షాప్ కి వచ్చాము. ఆలివ్ మిఠాయిస్ గురించి మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. నాణ్యతకు స్వచ్ఛతకు పెట్టింది పేరు. వీళ్ళకి మార్కెట్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇవాళ మనము సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న బ్రాంచ్ లో ఉన్నాం. ఈ దివాళీకి ఎలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ అండ్ ఎలాంటి స్వీట్స్ వచ్చాయో చూద్దాం రండి. మనం స్టోర్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే దివాళీ గిఫ్ట్ హ్యాంపర్స్ చాలా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తోటి, నమ్కిన్స్ తోటి, చిన్న గిఫ్ట్ నుంచి పెద్ద గిఫ్ట్స్ వరకు ఉన్నాయి. చూద్దాం దాని కాస్ట్ ఎంత ఉందో అండ్ ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, మనకి బాక్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి బాక్సెస్. ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తే ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఇంకా ఇందులో వచ్చేసి మనకి 4 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ తోటి అండ్ స్వీట్స్ తోటి చాలా బాగా మనకి కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసి ఇస్తారనమాట. అప్పటికప్పుడు ఆర్డర్ ప్రకారం మనకి ఏ ఫ్రూట్స్ కావాలి, డ్రై ఫ్రూట్స్ అండ్ అందులో ఏ స్వీట్స్ పెడితే బాగుంటుందని మనము ఆర్డర్ చేస్తే వాళ్ళు వెంటనే మనకు చాలా హైజీన్ గా నీట్ గా ప్యాక్ చేసి ఇస్తారనమాట. అండ్ అక్కడ నమ్కిన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ ఆఫ్ నమ్కిన్స్ ఉన్నాయి అనమాట. ఇవి కూడా మనకి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తారు. దివాళీ గిఫ్ట్ హ్యాంపర్ బేసిక్ అండి. దీంట్లో ఏమున్నాయో చూద్దాము. దీని కాస్ట్ వచ్చేసి 570 రూపీస్ అంట. 570 రూపీస్ కి మనకి 4 వెరైటీస్ ఇస్తున్నారు. అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ చూపిస్తాను. వావ్, చాలా బాగుంది కదా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని వాడిన తర్వాత మనము దేని పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు. అంత బాగుంది అనమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది కదా. దీంట్లో వచ్చేసి 6 వెరైటీస్ ఉన్నాయి. అండ్ అనదర్ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. ఇది చూడ్డానికి కూడా ఎంత అట్రాక్టివ్ గా ఉంది కదా. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నమ్కిన్స్, బిస్కెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట దీంట్లో. బ్యూటిఫుల్ హ్యాంపర్ అండి. ఇక చూడండి, మనకి డ్రై ఫ్రూట్సే కానీ ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. లోపల వచ్చేసి మనకు మొత్తం బాటిల్స్ లో పెట్టారనమాట. వీటిని మనం తర్వాత కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వాడుతున్నారు అనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్. మార్కెట్ తో పోల్చుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ అండ్ హైజీన్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. జనరల్ గా మనం ఫెస్టివ్సే కాదండి, మనం ఏ వెడ్డింగ్స్ కి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మనకు మనం గిఫ్ట్ చేయాలనుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఈ హ్యాంపర్ వచ్చేసి చూడండి, చాలా కలర్ఫుల్ గా చాలా బాగా డిజైన్ చేశారు. వీళ్ళ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ అనమాట ఇది వచ్చేసి. అండ్ దీంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కానీ బాక్స్ మాత్రం ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. ఈ దివాళీకి మీ బ్రదర్ కో, సిస్టర్స్ కో, ఎవరికైనా మీరు చిన్న గిఫ్ట్ హ్యాంపర్ చేయాలనుకుంటే చూడండి, డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, చాలా మన బడ్జెట్ లో ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పైన రో అంతా బిస్కెట్స్ అన్నమాట, కింద రో అంతా చాక్లెట్స్, ఇటు పక్క కూడా ఉన్నాయి. అవన్నీ పైన నుంచి కింద రో వరకు ప్యాక్స్ ఉన్నాయండి. గిఫ్ట్ ప్యాక్స్ ఏ ఉన్నాయి. స్పెషల్ గా చెప్పాల్సిందే ఇది అండి, పేనీలు. దివాళీకి కంపల్సరీ తింటాం కదా. స్పెషల్ ఐటమ్ చూపించాలండి, అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అది టేస్ట్ కంపల్సరీ కూడా చేయాల్సిందే. ఇది వచ్చేసి కాజు పాకం అన్నమాట. ఇక్కడ చాలా స్పెషల్. ఇది బెల్లంతో మాత్రమే తయారు చేసింది అనమాట. ఎలాంటి షుగర్ అట్లాంటివి ఏమి వాడరు. ఇక్కడ మాత్రమే దొరుకుతుంది కాజు పాకం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 400 రూపీస్ అండి దీని కాస్ట్. స్వీట్స్ లో వచ్చేసి వీళ్ళు స్పెషల్ గా చేసే కొన్ని స్వీట్స్ అండ్ మార్కెట్ లో దొరకవు, ఇక్కడ మాత్రమే దొరికేవి కొన్ని స్వీట్స్ ఉన్నాయి. అవి నేను చూపిస్తాను రండి. మోతీచూర్ లడ్డు అండి. బయట చాలా చోట్ల దొరుకుతుంది, కానీ ఈ టేస్ట్ మాత్రం మీకు రాదు. నేను ఒకసారి మోతీచూర్ లడ్డు కూడా టేస్ట్ చేసి చూపిస్తాను.
మీరు బయట తిన్న టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. దీంట్లో గీ కానీ దీంట్లో వాడే ప్రతి ఒక్కటి చాలా హైజీన్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ట్రై చేయండి ఇక్కడికి వస్తే. పన్నీర్ జిలేబీ, వావ్, పన్నీర్ జిలేబీ చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఎక్కడ దొరకదు అండ్ మార్కెట్ లో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకటి నేను టేస్ట్ చేసి చెప్తాను. మనకు గీ స్మెల్ బాగా తెలిసిపోతుంది. ఇలా తీసుకొని ఇలా మౌత్ దగ్గరికి వెళ్ళంగానే ఆ అరోమా చాలా బాగుంది. గీ అండ్ స్వీట్ అన్ని చాలా బాగున్నాయండి. పన్నీర్ తో చేసింది కాబట్టి ఆ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఈ పన్నీర్ జిలేబీని మస్ట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్రంచీ హనీ ఆల్మండ్, చూడండి ఇదే అది. ఈ స్వీట్ మీరు ఎప్పటి వరకు ఇన్ని స్వీట్స్ తినింటారు కానీ ఇలాంటి స్వీట్ ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. చాలా బాగుందండి. చూడండి పైనంతా క్రంచీ క్రంచీగా మొత్తం ఆల్మండ్స్, ఇక్కడంతా చాలా స్మూత్ గా స్వీట్. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడికి వస్తే ఇది కూడా ట్రై చేయండి. అన్ని ట్రై చేయాలి కానీ కొన్ని స్పెషల్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రం మర్చిపోకండి, మస్ట్ గా ట్రై చేయండి. అండ్ స్పెషల్ గా పిల్లల కోసం అండి చాలా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంది, డ్రై ఫ్రూట్స్ చెక్కీ ఉంది అండ్ కాజు చెక్కీ కూడా ఉంది. చాక్లెట్ లవర్స్ చాలా మందే ఉంటారు కదా, వాళ్ళ కోసం బైట్స్ కూడా వీళ్ళు తయారు చేశారండి. చాక్లెట్ బైట్స్ అన్నమాట. అందులో డ్రై ఫ్రూట్స్ బైట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 4 వెరైటీస్ ఆఫ్ బైట్స్ ఉన్నాయి అన్నమాట. అది వచ్చేసి మైవా, తర్వాతకి మ్యాంగో, ఆరెంజ్ చాక్లెట్ బైట్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ పూతరేకులు ఉన్నాయి, బెల్లంతో చేసినాయి, డ్రై ఫ్రూట్స్ తో చేసినాయి, షుగర్ తో చేసినాయి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఈ రో మొత్తం పూతరేకులే అన్నమాట. మీకు పూతరేకులలో ఆ టేస్ట్ బెల్లము, డ్రై ఫ్రూట్స్, నెయ్యితోటే వస్తుంది. అది కూడా అస్సలైన నెయ్యి వాడితేనే ఆ టేస్ట్ వస్తుంది. అండ్ స్వీట్స్, నమ్కిన్స్ తో పాటు పచ్చళ్ళు అండి. మనకు పచ్చళ్ళు అంటే ప్రాణం కదా, అది కూడా మన తెలుగులకి పచ్చళ్ళు ఉంటే చాలు. అలా స్వచ్ఛమైన పచ్చళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయండి. కారపొళ్ళు కూడా ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి పచ్చళ్ళలో. చింతపండు, పండు మిర్చి అండ్ కొత్తిమీర పచ్చడి అండ్ ఆవకాయ, టమాటో పచ్చడి, పుదీనా పచ్చడి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఫ్లైట్ ప్యాకింగ్ అన్నమాట. ఇది మనం ఇక్కడ నుంచి వేరే కంట్రీకి కూడా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఇది 1/2 కిలోది. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. చాలా బాగుంది కదా. మనం అంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మన తెలుగు ఫుడ్ ని మనం మిస్ అవుతున్నాము. అలా కాకుండా వీళ్ళు చాలా చిన్నదిగా గిఫ్ట్ ప్యాక్ చేసి క్యారీ చేసేలాగా వీళ్ళు తయారు చేశారు. దీంతో పాటు పొడులు కూడా చాలా ఉన్నాయండి. నువ్వుల పొడి, పల్లీల కారం పొడి, ఇలా చాలా, కరివేపాకు పొడి, ఇడ్లీ కారం పొడి. మనకి పొడులు ఒకటి ఉంటే చాలు కదా, అన్నములోకి, తర్వాత ఇడ్లీలోకి, దోశలోకి ఎలానైనా తినేస్తాము. అది కూడా చాలా క్వాలిటీ తోటి, ప్రీమియం క్వాలిటీ తోటి తక్కువ కాస్ట్ లో మనకి అందిస్తున్నారు. మనకు ఎంటర్ అవ్వగానే డ్రై ఫ్రూట్స్ కౌంటర్ కూడా ఉందండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. కదా, ఈ దివాళీకి మీ నోరు తీపి చేశాననే అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చాయి కదా స్వీట్స్? అవునండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్న ఆలివ్ మిఠాయి షాప్ అన్నమాట. లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దివాళీ కలెక్షన్ అయితే అద్దరిపోయింది అనమాట మన బడ్జెట్ లో. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ని హిట్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ వీరు సైనింగ్ ఆఫ్.